మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాత్రం. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిసారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఒక జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన ధ్యానం, ఎంతో చక్కగా మనతో ప్రయాణం, జ్ఞానం, సజ్జన సాంగత్యం ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా సాగుతూ ఉంది. ఈ రోజు ఒక అద్భుతమైన టాపిక్ తో మౌనమి ఆయుధం అయితే అనే ఒక టాపిక్ తో మనతో నాగశ్రీ మేడం గారు నర్సాపురం నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మౌనం గురించి పత్రి సార్ ఎంతో గొప్పగా ప్రతి వారానికి కనీసం ఒకసారి మౌనంగా ఉండాలని, ఈ ధ్యానంలో కూడా మన మనసుని మౌనం చేస్తూ ఉన్నాము, ఆలోచనని మౌనం చేస్తూ ఉన్నాం అంటే ఉన్న శక్తిని కాపాడుకుంటూ ఎంతో గొప్పగా మౌనం గురించి మనకి చెప్పారు పత్రి సార్. అంత చక్కటి అద్భుతమైన టాపిక్ తో మేడం ఒక జ్ఞానాన్ని పంచుకునే దానికి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని ఇన్వైట్ చేసుకుందాం మన జూమ్ సెషన్ లోకి. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి పౌర్ణమి రోజుల్లో పౌర్ణమి ధ్యానం మూడింతల శక్తిదాయకం అని చెప్తారు. అలాంటి పౌర్ణమి రోజుల్లో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి మీ అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా తుంటరి ధ్యానులు ఎవరైనా ఉంటే, పిల్లలు ఉంటే మౌనంగా అంటున్నారు, గంట మాట్లాడడం ఏంటి మేడం అని అడుగుతారు. ఇప్పుడు ఎవరినో క్వశ్చన్ చేస్తున్నారా? మౌనంగా ఎందుకు ఉండాలో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నాక మౌనంగా ఎందుకు ఉండాలి, మౌనాన్ని ఆయుధంగా చేసుకుంటే మన జీవితంలో అటు ఆధ్యాత్మిక జీవితం అవ్వచ్చు, ఇటు ప్రాపంచిక జీవితం అవ్వచ్చు, ఎలా ఒక సక్సెస్ని పొందగలుగుతాము, ఎలా లక్ష్యాన్ని చేరగలుగుతాము, ఈరోజు ఆ, మనం చర్చించుకుందాం మిత్రులారా. ఈ సత్సంగంలో ముందుగా ధ్యానాన్ని పరిచయం చేసి ధ్యాన మార్గంలో నడవడానికి పునాదులు వేసిన బ్రహ్మ ఋషి పితామహ పత్రి సారికి మనస్ఫూర్తిగా సుమాంజలి అర్పించుకుంటున్నాను. గురు మాతృపిత గురు బంధు సఖా तेरी चरणों में कोटि प्रणाम, శతకోటి ప్రణాం. పదాలు కాదు, పదాలు పట్టుకోండి అనే అద్భుతమైన గురు సాన్నిధ్యం ఎంతో ఉన్నతంగా వ్యక్తులను తీర్చిదిద్దుతుందంటే పత్రి సార్ అంటారు, శిష్యులు కూడా ఒక రోజు గురువులేనని. ఆ గురువుల యొక్క సారం తెలుసుకుంటే లఘువులు గురువులుగా మారతారు అని చక్కగా చెప్పారు. అందుకే ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అని ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇలా మీ ముందు ఈరోజు మౌనం మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అద్భుతమైన లైన్లండి. ఇంత మౌనంగా ఉంటే అంత ఉన్నతి సాధించామని అర్థం. చెప్పకుండానే చెప్తూ ఉంటుంది కొన్ని. అలాగే అదే సాంగ్ లో దూరం ఎంత ఉందని బాధపడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉంటాయిగా. మేము 40 రోజులు ధ్యానం చేస్తామండి, సంవత్సరం నుంచి ధ్యానం చేస్తాం, 3 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తాం, మాకు జ్వరంగా ఉందండి, మాకు దగ్గు వచ్చిందండి, అందరూ అన్నారు ఆరోగ్యం ఉంటుందండి అని మనం అనుకుంటూ ఉంటాం. ఎంత ధ్యానం చేస్తున్నాం, ఎంత సాధిస్తున్నాం అని ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ధ్యానం కళ్ళు మూసుకు కూర్చుంటే అయిపోయిందా? దానికి తగ్గటువంటి సాధనలు, ప్లాన్స్, లక్ష్యం ఏంటో మనం తెలుసుకుంటున్నామా అని మనకు మనం ఆలోచించుకోవాలి. పత్రిసారి నో జడ్జిమెంట్ అన్నారు తప్ప, ఇతరులను జడ్జి చేయొద్దన్నారు తప్ప మనల్ని మనం జడ్జి చేసుకోవద్దని అనలేదు ఆయన. ఎందుకంటే మనం ప్రశ్నించుకోకపోతే ముందుకు ఎదగలేం మిత్రులారా. అందుకు మనల్ని మనం తప్పకుండా ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకుంటే మనం ఎంత మౌనంగా ఉన్నాం, ఎంత మితాహారిగా ఉన్నాం, ఎంత మిత భాషలో ఉన్నాం, ఎంత అతి ధ్యానం చేస్తున్నాం, ఇది మనం ఆ మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎవరి సమాధానం వాళ్ళకే తెలుసు, మనం చెప్పక్కర్లేదు. చాలా మంది మౌనంగా ఉన్నామండి అంటే ఈరోజు మౌన వ్రతం అండి, వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉంటాం, లేదంటే కాగితం మీద రాసి చూపిస్తూ ఉంటాం, ఇంకేం సైకిల్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మౌనానికి, మౌన భాషకు మించిన భాష ఈ ప్రపంచంలో లేదు మిత్రులారా.
సర్వం అర్థం అవడానికి అద్భుతమైన భాష మౌన భాష. పూర్వం అసలు లిపిలే లేని రోజుల్లో కూడా అంటూ సైగలు చేస్తూ భాషని వ్యక్తం చేసుకునేవారు. అద్భుతమైన భాష మౌన భాష. మౌనమే నీ భాష ఓ మోగ మనస. వెళ్ళి చూస్తే మనకి సినిమా సాహిత్యంలో కానీ, శతకాల్లో కానీ, అద్భుతమైన వ్యక్తుల మాటల్లో కానీ మౌనం విలువ ప్రస్తావించబడుతూనే ఉంది. మనందరం మౌనవ్రతం చేస్తామండి, ఈరోజు మౌనంగా ఉన్నామని అనుకుంటాం. మౌనవ్రతం అంటే పెదాలు ఒకటి కట్టేసుకోవడం కాదు మిత్రులారా, మనస్సును కూడా కట్టుకోవడం. అటు ఆలోచనని, ఇటు మనసుని, అటు చిత్తాన్ని, ఇటు బుద్ధిని, అన్నిటిని మౌనంగా ఉంచగలగడం ఎలా కుదురుతుంది? ఎలా సాధ్యం? అంటే మౌనంగా ఉండాలి అంటే గాంధీ గారు మంచిగా చెప్పారండి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. చక్కగా చిటికలో చెప్పేశారు ఆయన. అంటే ఇక్కడ మనం మాట ఎప్పుడు వస్తుంది? ఏదైనా చూసాం, ఏదైనా విన్నాం, ఏదైనా స్పర్శ, ఏదైనా వాసన చూసాం. ఈ ఇంద్రియాలు పనిచేయడం వల్ల మనకి ఒక కోరికలు ఆశలు పుట్టడం వల్ల ఆలోచనలు పుడతాయి, ఆలోచనలు పుట్టడం వల్ల మాటలు వస్తాయి. సో మౌనంగా ఉండాలంటే ఇన్నిట్లకి మౌనంగా ఉండాలి. ఈ చక్రం అంతా మౌనంగా ఉండాలి. స్పర్శ, వాసన, వినడం, కాళ్ళు, రుచి, ఇవన్నీ కూడా మౌనంగా వెళ్ళగలగాలి. అంటే సర్వేంద్రియాలను శాంతంగా మౌనంగా ఉంచగలగాలి. మనం ఎవరైనా మౌనవ్రతం చేశామా? మన మౌనవ్రతం ఎంతవరకు అంటే మాట్లాడకుండా ఉండడం. ఆలోచనలు ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. ధ్యానం చేసినప్పుడు కూడా కూర్చోగానే మనకు అనేక ఆలోచనలు వస్తుంటాయి, అనేక ఆలోచనలు. రోజు కన్నా మన దైనందిన జీవితంలో కన్నా ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఖాళీగా ఉంటాం కదా. అందుకు మౌనంగా ఉండడం అనేది ఒక అద్భుతమైన వరం, ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఆయుధం. ఏదైనా తెలుసుకోవాలంటే మౌనంలోంచే పుడుతుందంటారు. ఆ మౌనం ఎప్పుడైతే బాహ్య ప్రపంచాల నుంచి ఇంద్రియాలను మరలించుకోగలిగామో అప్పుడు అంతర్ప్రయాణం స్టార్ట్ అవుతుంది. లోపలికి అంతర్ముఖం అవుతూ ఉంటాం. అంతర్ముఖం అవి మన లక్ష్యం ఏంటి, మనమేంటో తెలుసుకోకుండా ఆధ్యాత్మిక ప్రయాణం జరగనే జరగదు ఫ్రెండ్స్. ఇది ఒప్పుకుంటారు కదా? ఎవరైనా చెప్తారు, రమణ మహర్షి కానీ ఎవరైనా చెప్తారు. ఏం చెప్తారు? నిన్ను నువ్వు తెలుసుకో. ఎలా తెలుసుకుంటాం? నాకు ఈ కలర్ అంటే ఇష్టం, ఆ స్వీట్ అంటే ఇష్టం, ఆ సినిమా అంటే ఇష్టం, క్రికెట్ అంటే ఇష్టం, ఆ స్వీట్ అంటే ఇష్టం, ఇలా ఇవి తెలుస్తాయి. అవే మనమా? అవి పూర్తిగా మనం కాదు మిత్రులారా. అసలైన నేను ఏదో ఇంకోటి ఉంటుంది అందులో. ఆ నేను తెలుసుకోవాలంటే మౌనమే ఆయుధం. అంటే ధ్యానం. ధ్యానంలో మౌనంగా ఉండడానికి సర్వశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకే చెప్తారు ఎరుకుతో ఉండాలని. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మౌనం అంటే ప్రపంచాన్ని నిరాకరించడం కాదు, అర్థం చేసుకోవడం, భరించుకోవడం, సహించుకోవడం ప్రపంచాన్ని. ఎవరైనా వచ్చి మనం మౌనవ్రతం కూర్చున్నాం, మనం శాంతంగా ఉన్నాం, ఎవరో వచ్చి గట్టిగా గిల్లారు, తెలుసు కదా నొప్పి, అప్పుడు భరించుకోగలగాలి. అంటే ప్రాపంచిక విషయాల నుంచి. లేదా ఎదురుకుండా ఎవరో పడిపోయారు, కదులుతాం, లేచి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వస్తాం. మేము మౌనంలో ఉన్నాం, మాట్లాడడం కాబట్టి, ఫీలింగ్స్ లేవు కాబట్టి వాళ్ళు పడిపోయి రక్తంలో ఉన్న కదలమని కాదు అక్కడ అర్థం. వాటిని సహించుకుంటాం అంటే దాని గురించి పరిపరి విధాల ఆలోచించాం. పడ్డారు, వాళ్ళని తీసాము, కూర్చోబెట్టాము, అయిపోయింది విషయం. అయ్యో వాడి కర్మ ఇలా ఉంది, ఇలా పడిపోయాడు, ఎన్ని ఆలోచించు. దాన్ని మనం ఎరుక అంటాం. ఆధ్యాత్మిక భాషలో ఎరుకతో ధ్యానం చేసినప్పుడు కూడా ఎరుకతో ఉండాలి అంటాం. ఎరుక అంటే చిన్న ఉదాహరణ, నా నా దృష్టికోణం నుంచి ఎరుక అంటే మనం ధ్యానం చేస్తున్నాం మిత్రుల, సీరియస్గా ధ్యానం చేస్తున్నాం, ఒక గంట నుంచి అందరూ ధ్యానం చేస్తున్నాం, మధ్యలో ఒక చైర్ సౌండ్ వచ్చింది. వెంటనే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? కోపం, విసుగు వస్తుంది. ఎవరు? నేను ధ్యానం చేస్తుంటే డిస్టర్బ్ చేశారు, ఆ వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళే రోజు లేటుగా వస్తారు. ఎన్నిసార్లు ధ్యానానికి వచ్చిన వాళ్ళకి జ్ఞానం లేదా? శబ్దాలు చేయకూడదని తెలీదా? ఆలస్యంగా రావడం ఒకటి, మళ్ళీ మనం డిస్టర్బ్ చేయడం ఒకటి. ఏం చక్కనే ధ్యానంలో ఎక్కడో ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరిస్తున్న హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాను, తిరిగి మళ్ళీ నన్ను భూమి మీద తెచ్చేశారు. ఇలా ఎన్ని ఆలోచనలు వస్తాయి ఒక చెయ్యిలు జరిగిన శబ్దానికి.
ఎరుక అంటే శబ్దం వచ్చింది, చైర్ కదిలింది, అంతే. ఆ చైర్ జరిపిన వచ్చిన శబ్దం విన్నాము, వదిలేసామా, ఇంకా ఆలోచన లేవు. అంటే బాహ్య ప్రపంచం తెలుస్తుంది, దాని గురించి ఆలోచనలు మనలో రావు. ఇది కూడా మౌనమే. ఎంతమంది మనం ఏదో ఒక విషయానికి ఆలోచనల పరంపర, ఆలోచనలు మనసు యొక్క తత్వమే ఆలోచనలు పుట్టది. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, తైల ధారల ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఏ రెండు మూడు ఆలోచనలు ఒకసారి రావు. ఇది గమనించుకోండి మిత్రుల. 10 ఆలోచనలు ఒకసారి రావు. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వస్తుంది. లింక్, చైన్ లింక్. రెండు ఆలోచనలు ఒకసారి రావు. అందుకే మనం ధ్యానం చేసినప్పుడు మన ధ్యాస శ్వాస మీదకు మరలించుకుంటాం. మనం గైడెడ్ మెడిటేషన్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం. వచ్చే ఆలోచనలు రానివ్వండి, పోయే ఆలోచనలు పోనివ్వండి, మీ ధ్యాసను, మీ దృష్టిని శ్వాస మీదకు మరలించుకోండి. పీల్చే గాలిని, వదిలే గాలిని గమనించుకోండి. సహజ సిద్ధంగా జరిగే శ్వాసక్రియని గమనించుకుందాం. అంటే ఇక్కడ మన మనస్సుని బయటికి వెళ్లకుండా ఒకే ఆలోచన మీద మనం గాలి ఎలా పీలుస్తున్నాం, ఎలా వదులుతున్నాం అనే విషయం మీద కేంద్రీకృతం, ఏకాగ్రత చేస్తున్నాం. అప్పుడు ధ్యానం కుదురుతుంది. అంటే ఒకే విషయం మీద ఉన్నాం కాబట్టి మిగిలిన ఆలోచనలు రాకూడదు. అలా మిగిలిన ఆలోచనలు మనకు వస్తున్నాయి అంటే మనం ధ్యానం ఎలా చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఇలా ఎరుకుతున్నాం. మౌనంలో కూడా మనం ఇలాగే ఉండాలి మిత్రులారా. ఏదైనా ఒక విషయం మనం ఎదురకుండా జరిగిందంటే అక్కడితో వదిలేయాలి. దానికి సంబంధించిన 100, 1000, లక్షల ఆలోచనలు మనం చేయకూడదు. ఎక్కువ అందుకే చక్కగా ఎంత నీతి, కళ్ళుతో ఎక్కువ చూడొద్దు. ఎక్కువ చూడకుండా కళ్ళు మూసుకోవాలి. అప్పుడు చెవులకు వినిపిస్తూ ఉంటాయి, చెవులు మూసుకోవాలి. ఎక్కడో చక్కగా జిలేబీలు ఏదో వేస్తున్నారు, వాసన వస్తూ ఉంటది. ఇంకొచ్చినప్పుడు అది బెల్లంతో చేశారా, షుగర్తో చేశారా, ఇప్పుడు ఎవరన్నా తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారా, నేను వెళ్ళాలి, ఇలా ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. అందుకు సరియైన మౌనం అంటే ఇంద్రియాలను మౌనంగా ఉంచగలిగితే నోరు కూడా మాట్లాడకుండా ఉంటుంది. ఇది గ్రహించుకోవాలి మిత్రులారా మనం. ఇక సామాజిక జీవితానికి వస్తే మౌనం అర్ధాంగీకారం అండి అంటారు. ఏదైనా విషయంలో అటు ఇటు తేల్చి చెప్పలేనప్పుడు మౌనంగా ఉంటాం. అదే ఒకళ్ళు నా మాట వింది అదే పాటిస్తుంది అనుకుంటారు. ఒకళ్ళు వాడికి ఇష్టం లేదనుకుంటా ఈ మాట, మనం మనం చేయబోతున్న పని ఆవిడకి చెప్పింది నచ్చలేదన్నమాట, అందుకు మౌనంగా వాళ్ళే ఆన్సర్ తీసేసుకుంటారు, మనం చేయం, మనం మౌనంగా ఉంటాం. ఎప్పుడు గలగలా గలగలా మాట్లాడేవాళ్ళు సడన్ గా ఏదో ఒక విషయంలో మనస్తాపం చెంది మాట్లాడడం మానేస్తే ప్రతి ఒక్కళ్ళు మన గురించి ఆలోచించడం మొదలెడతారు. అప్పటి వరకు వాగుతూనే ఉంటుందిరా, తిడుతూనే ఉంటుందిరా అనుకునే వాళ్ళందరూ ఏమైందబ్బా ఈవిడ ఒకేసారి మాట్లాడడం మానేసింది, ఏమైందబ్బా ఈయన ఒకేసారి మాట్లాడడం మానేశారు అని అందరి దృష్టి మన మీద కేంద్రీకృతం అవుతుంది. ఎందుకు అలా అయిపోయింది, నేనేమైనా పొరపాటు చేశానా అని అంతర్ముఖంగా ఆలోచన ఎదుటి వాళ్ళలో కల్పించగలుగుతాం మనం. అప్పటి వరకు మన మీద ఇతరులకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఏమన్నా పట్టించుకోదండి అలా మాట్లాడుతూనే ఉంటుందండి అంటారు. కానీ మన మౌనం వల్ల చెప్పకనే మనం చెప్తాం, ఇంతకాలం సహించాను, భరించాను, ఇక భరించడం నా వల్ల కాదు. ఇండైరెక్ట్ గా ఇదొక లాభం. తర్వాత ఎవరైనా తిడుతున్నారు, మనం భరించుకుంటున్నాం. చక్కటి సామెత చెప్తారండి, దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. అంటే ఏదన్నా పట్టించుకోకుండా తిరిగే వాళ్ళని ఈ సామెత ఉపయోగిస్తాం, దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. ఎన్నిసార్లు చెప్పినా విందండి, అటు మంచిగా తీసుకుని చెడ్డ విషయం నాకు ఏదైనా వినం. ఇలా మనం ఏదైనా ఇద్దరి మధ్యన సపోజ్ ఎక్కువగా మనం ఇంట్లో ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీ అయినప్పుడు, అత్తాకోడళ్ళు ఉన్నాం అనుకోండి, ఏవో బయట చినుకులు మబ్బేసింది, వెంటనే చెప్తాం, అమ్మాయి ఎళ్ళ బట్టలు పట్టరా పైన ఆరేసో తడిసిపోతాయి. అమ్మాయి అమ్మాయి కదలదు, టీవీ చూస్తుందో సీరియల్ చూస్తుందో, ఇంకో పని చేసుకుంటుందో ఇంకో పని చేసుకుంటుందో. మళ్ళీ చెప్తుంది, పేరు పెట్టి పిలిచి, అమ్మ పైన బట్టలు ఉన్నాయి తడిసిపోతే మళ్ళీ నీ పొద్దు నుంచి ఆరిపోయే చక్కగా నీ తీసుకొచ్చేయండి. ఒకసారి లుక్ ఇలా ఇస్తారు, మళ్ళీ మానేస్తారు. మళ్ళీ మూడోసారి చెప్తుంది ఇవి, అప్పుడు మొదలవుతుంది, నాకు తెలీదా నేను చెయ్యాలా,
నేను చేసుకుంటాను నా పనులు, తడిస్తే తడిస్తే రేపు మళ్ళీ ఆరుతాయి. అది ఆవిడ ఉద్దేశం. పైకి అనకపోయినా అంతర్గతంగా ఉద్దేశం. అంటే అత్తగారి మీద గౌరవం ఉంటే పైకి అంటాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి చెప్పాం అయిపోయింది. రెండోసారి మనం వెళ్ళి ఎలాగా తీయం బట్టలు. ఆ అమ్మాయి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒకవేళ తడిచినా మళ్ళీ అమ్మాయి ఆరేసుకోవాలి. మనం వెళ్దాం. ఎందుకంటే అత్తగారు పెద్దవాళ్ళు అయిపోయాం, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. అలాంటప్పుడు అదే విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల మనస్తాపాలు తప్పిస్తే, ఇద్దరి మధ్యన విభేదాలు తప్పిస్తే ఉపయోగం ఉంటుందా? ఆలోచించండి మిత్రులారా. నేను ఉదాహరణకి అత్తా కోడళ్ళు తీసుకున్నాను. భార్యాభర్తలు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, తల్లి కూతుళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, బావమరుదులు అవ్వచ్చు, ఎవరైనా స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక విషయంలో మొదటిసారి చెప్తే వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఆ విషయం మీద ఇంట్రెస్ట్ లేదని. అలాంటప్పుడు రెండోసారి మనం చెప్పామనుకో, మనం ఏదో విసుగు, కోపం, అనవసర వివాదాలు అన్నీ వచ్చేస్తాయి. అలాంటప్పుడు మౌనం ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే మన గౌరవం మనం నిలుపుకోవడానికి మౌనం అక్కడ ఆయుధమైంది. అలాగే మనం ఒక తెలియని విషయాల గురించి చర్చ అవుతున్నప్పుడు, తెలియని విషయాల గురించి నాకు అస్సలు భారతం అంటే తెలీదు, రామాయణం అంటే తెలియదండి. నేను కూర్చున్నాను. అక్కడ ఎవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఎవరికో వాదన వచ్చింది. ఒకళ్ళు చెప్తున్నారు, సగం సగం జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉంటాం కదండి. నాకు తెలిసిందే, నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అనేవాళ్ళం కూడా ఉంటాం. వాళ్ళు వచ్చి చెప్తారు, ఏండి సీత ఆ, ధర్మరాజు భార్య అండి, ఆయన ఏంటండి ఇలా చెప్తున్నాడు అంటారు. నాకు అంతక నాకు అంతకన్నా జ్ఞానం లేదు. సీత ధర్మరాజు భార్య ఏంటయ్యా, రావణాసురుడు భార్య, నీకు అది కూడా తెలీదా? చెట్టు కింద కూర్చుంది కదా, రావణాసురుడే కదా అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళాడు, చక్కగా సోపానంలో కూర్చుంది కదా ఆవిడ హాయిగాని అన్నాను అనుకోండి. ఇంత అప్రదిష్ట, తెలియని మాటల కోసం ఇద్దరు అనవసరంగా వాదించుకుంటున్నాం అక్కడ. తెలిసిన వాళ్ళ దగ్గర అనుకోండి, విషయం తెలుస్తుంది మనకి. తెలియకుండా తెలుసు అనుకోని మాట్లాడడం వల్ల వచ్చే అనర్థాలు ఇవి. మొత్తం చరిత్రనే తిరిగి రాసేస్తాం అన్నమాట. అంటే నా గురించో మీ గురించో పక్కల గురించి చెప్తే బాగోదని, రామాయణంలో పాత్రలు ప్రజెంట్ లేవు కాబట్టి వాళ్ళని తీసుకొని చెప్తున్నా. అట్లాగే మనకు తెలిసి తెలియని విషయాల గురించి, పక్క వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి చర్చించుకుంటూ ఉంటాం. ఆ సమయంలో మౌనం ఎంత బాగుంటుందంటే, కానీ మనం ఎలా ఉంటాం? మౌనంగా ఉంటామండి. ఒక్కొక్క దగ్గర మౌనంగా ఉంటాం. ఎలాంటప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా కొట్టుకుంటున్నారనుకో, బాగాని ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు మౌనంగా ఉంటాం. టీవీ సౌండ్ తగ్గించు. ఏయ్ పిల్లలు అలా చేయకండి. కామ్గా ఉండండి. కాసేపు నిశ్శబ్దంగా ఉండలేరా అని కామ్గా ఉంటాం. సైలెంట్గా ఉంటాం. మౌనంగా ఉంటాం. ఎందుకంటే అవతల మాటలు వినాలని. అది మౌనం ఎలా అవుతుంది? అవ్వదు కదా మిత్రులారా, అవ్వదు. సో అంటే క్యూరియాసిటీ మాట. మౌనం కన్నా డేంజర్. ఇక్కడ సరే మనం మాట్లాడకుండా ఉందాం. ఎవరో కొట్టుకుంటున్నారు, మనం మాట్లాడొద్దు. అతిగా తిట్టిన మనం మాట్లాడద్దు. కోడలు అయితే బయట వాళ్ళు ఎవరో తిట్టారు మాట్లాడద్దు. లేదా భర్త చేసిన పని మనకు నచ్చలేదు మాట్లాడొద్దు. పిల్లలు చేసిన పనులు నచ్చలేదు మాట్లాడొద్దు అని మౌనంగా ఉన్నాం అనుకో, సమస్త రోగాలకి కారణమవుతుంది. ఎందుకంటే మన భావోద్రేకాలను బయటికి వ్యక్తపరచలేకపోతే, అది లోపలే ఉండిపోతే, ఎవరితోనూ షేర్ చేసుకోకుండా అలాంటి మౌనం మనం తీసుకుంటే, అది మనల్ని శారీరకంగాను మానసికంగాను కూడా హింసిస్తుందండి. ఎందుకంటే ఆ ప్రెషర్ మనం భరించుకోవాలి. ఆ బాధని, లేదా ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని, ఆ ఈర్ష్యని, అసూయని, ఏదైతే అది, లేదా ఆ ప్రేమని, ఆ కరుణ్ణి, ఆ ఓద, ఏదైనా సరే మనం ఎక్సెస్ గా ఉన్నది చెప్పలేకుండా మనసులో అదిమి పెట్టుకుంటే, అది అనారోగ్య రూపంలో మనల్ని దహించి వేస్తుంది. అలా బలవంతమైన మౌనం అనర్థాలు తెస్తుంది. అది చెప్పే పద్ధతి, ఎలా మాట్లాడాలి అనేది తెలియాలి. ఎంత మాట్లాడాలో తెలియాలి. ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి. ఎక్కడ మాట్లాడాలో తెలియాలి. సందర్భానుసారంగా. మౌనం అంటే మొత్తం అన్ని వదులుకొని అట్లా ఉండడానికి మనం మునీశ్వరులం కాదు. ఎక్కడో అడవిలో ఉండడం లేదు. సాధారణ సంసార జీవితంలో బ్రతుకుతూ సంసారంలోనే నిర్వాణం అనుకునే గొప్ప స్థితిలో మనం ఉన్నాం. మాట్లాడవలసిన అవసరం వస్తుంది. చంటి పిల్లాడు ఇంట్లో ఉన్నాడు. ఈ రోజు నాకు మౌనవ్రతం అండి. వాడు పాకుతూ పాకుతూ దీపం ముట్టుకోవడానికి వెళ్ళాడు. నేను మౌనంలోనే ఉంటే, ఒరే ఆగరా అనాలి కదా మనం ఇక్కడి నుంచి. లేదా పరిగెట్టుకు వెళ్ళి తీయాలి. అలా
మనం సందర్భానుసారంగా చిన్న చిన్న మాటలు, అవసరమైన మాటలు మాట్లాడడంలో తప్పులేదు ఫ్రెండ్స్. ఎప్పటికే ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పుడు ఏది అవసరమో అది మాట్లాడాలి, కానీ ఇతరుల మనసు కష్టపెట్టేలా మాట్లాడకూడదు. అది కూడా అద్భుతమైన మౌనం. మన మాట వలన ఎవ్వరూ నొచ్చుకోకుండా ఉండగలిగితే, ఎంత అవసరమో అంతే మాట్లాడితే అద్భుతమైన మౌనంలో ఉన్నట్టే మిత్రులారా. ఎంత చక్కగా మన పూర్వీకులు మనకి ఎన్నో రకాలైనటువంటి మౌన పద్ధతులను మనకి ఇచ్చారు. అలాగే మనందరం ధ్యానంలో ఉన్నాం, ధ్యాన స్థితిలో ఉంటున్నాం, ధ్యానం చేస్తూ ఉంటాం. మనకది మౌనం వల్ల మనం ఒక సంవత్సరం లేదంటే ఒక రోజు చేయవలసిన ధ్యానం ఒక గంట చేస్తే సరిపోతుంది. ఎలాంటి మౌనం? అంతరంగిక మౌనం. అంతరంగిక మౌనం. అసలు మనం చెప్పుకున్న మనసు, బుద్ధి, చిత్తం మూడు కూడా మౌనంగా ఉండగలగాలి. ఈ మూడు మనస్సు యొక్క మన ఆలోచనల వల్లే మాట అన్ని కలుగుతూ ఉంటాయి. కళ్ళు చూస్తాయి, చూసి ఊరుకుంటాయి. దానికి ఒక ఆశనో కోరికనో యాడ్ చేసేది మనస్సు. అందువల్ల ఫస్ట్ మనసును మౌనంగా చేయడానికి ప్రయత్నించాలి. అంటే ఇంద్రియాలు చూసినా అవి మనసుకి అందిస్తున్న విషయాలను స్థిమితంగా ఎంతవరకు అందివ్వాలి, ఎక్కడ వరకు వెళ్ళాలి, ఎక్కడ వరకు ఆలోచించాలి అనే విషయ జ్ఞానాన్ని మనం ఇంద్రియాలకి మనసుకి అందించాలి. అంటే మనసును బుద్ధిపూర్వకంగా ఉపయోగించుకోవాలి. అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే ఆలోచనలు పరంపరలు వస్తూనే ఉంటే మౌనం అనేది సాధ్యం కాదు. మౌనం ఎలా ఉండాలంటే మౌనం గానం మధురం మధురాక్షరం, అంత మధురంగా ఉండాలన్నమాట. మౌనంలో ఉన్న మధురం ఇంక ఎందులోనూ ఉండదండి. చక్కటి ఆలోచన ఒక ప్రకృతిలో, ఒక సముద్రం దగ్గర. ఎందుకు ఇదివరకు తపస్సు అని చెప్పి అందరూ దూరం ఎందుకు వెళ్ళేవారంటే ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా వెళదాం. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలండి, మనం రమణ మహర్షి దగ్గర చాలా మంది వచ్చి ఉండేవారంట. ఆయన మాట్లాడేవారు కాదు, ఎప్పుడు మౌనంలోనే ఉండేవారు, ఎప్పుడు ఒక్క మాట మాట్లాడేవారు. ఆ, అలాంటి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడితే మన సమాధానం వస్తుంది, లేదా మనకు అర్థం వస్తుంది, లేదా మనకు ఒక గైడెన్స్ వస్తుంది, గురువు పలుకులు వినాలని సంవత్సరాలు ఆయన దగ్గర ఉండేవారంట. అప్పుడు ఫోనులు లేవు, ఉత్తరాలు అవి కూడా ఎక్కడో ఎన్ని రోజులకో ఉత్తరాలు వచ్చాయి. అలా ఒక వ్యక్తి, ఒక ఫారినర్ రమణ మహర్షి దగ్గరికి వచ్చి సంవత్సరాలు ఉండిపోయారంట. ఆ తర్వాత ఒక ఉత్తరం వచ్చిందంట ఆయనకి. ఉత్తరం వస్తే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలని ఆయనకి మనసులో ఒక ఆలోచన కలిగింది. మరి గురువుగారు పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తారు? అందువల్ల గురువుగారిని అడగడం మొదలు పెట్టారు. రోజు ఆ ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఎలాగా గురువుగారు మాట్లాడితే బాగుండన, అముక్ష శిష్యులతో ఆయన ఎప్పుడు మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతారు, లేకపోతే ఏదైనా రాసి చూపిస్తారా అంటే ఆశతో ఆయన వెనకాల తిరుగుతూ ఇదే మదనలో ఉన్నాడంట. ఆయన ఇంటికి వెళ్ళాలి, కానీ గురువుగారు పర్మిషన్ కావాలి. అది ఎలా సాధ్యం? ఆయన ఎప్పుడు మాట్లాడతారో తెలియదు కదా. సో ఆఖరికి గురువుగారు ఒక మాట అడిగారంట, రమణ మహర్షి అడిగారంట, ఇల్లు నీలో ఉందా, నువ్వు ఇంట్లో ఉంటావా? అంటే ఇల్లు నీలో ఉందనుకో, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇంటి విషయాలే గుర్తుకొచ్చి అదే ప్రాపంచిక స్థితిలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా వ్యధ, అది వృధా అయిపోతుంది. మనకి మనకి ఆ బాధ తప్పిస్తే అయ్యో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, భార్య ఏం చేస్తుంది, లేదా భర్త ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తుంది, ఇవి ఆలోచిస్తాను తప్పిస్తే ఇక్కడ ఏ సాధనకైతే వచ్చామో ఆ సాధన కుదరదు. ఇంట్లో నువ్వు ఉంటే ఎంతవరకు మన బాధ్యత ఉందో అంతవరకు ఇంట్లో ఉండగలిగితే ఇంట్లో కూర్చొని కూడా మన సాధన ద్వారా మనం అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇల్లు మనలో ఉందా, మనం ఇంట్లో ఉన్నామా? చక్కటి ఇది చెప్పారు కదా రమణ మహర్షి మనకి. అలా ఉండాలి. మౌనం అంటే ఇంద్రియ నిగ్రహణ, ఇంద్రియాలను అధీనంలోకి తెచ్చుకోవడం. మనం ఇంద్రియాలు చెప్పినట్టు మనం వినకుండా మనం చెప్పినట్టు ఇంద్రియాలు వినడం. పౌర్ణమి రోజుల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటాం, మౌనం కూడా ఉంటాం.
పౌర్ణమి ధ్యానం ఎందుకు అంత గొప్పది అంటే మానసిక స్థితికి అధిపతి చంద్రుడు. ఎలాగైతే మనం డి విటమిన్ కోసం సైంటిఫిక్ గా డి విటమిన్ కోసం ఎండలో కూర్చుంటే డి విటమిన్ వస్తుందని ఎండలో ఎలా కూర్చుంటున్నామో దేహం శారీరక సంబంధంగా శారీరక అనారోగ్యాలు తీరడానికి సూర్యుడు ఎలా ఉపయోగపడతాడో అలాగే మానసికమైనటువంటి ఆందోళన కానీ మానసిక స్థితులను కానీ సరి చేయడానికి చంద్రగ్రహం అలా ఉపయోగపడుతుంది. గ్రహస్థితులు అంటాం కదండి మన జ్యోతిష శాస్త్రంలోకి వెళ్ళినప్పుడు ఉంటాయండి. అది నమ్మినప్పుడు ఇది నమ్మాలి. సూర్యుడు మన శారీరక ఆరోగ్యం ఇస్తాడు అనుకున్నప్పుడు చంద్రుడు మానసిక ఆరోగ్యం ఇస్తాడని కూడా మనం నమ్మాలి. దీనికి ఉదాహరణగా మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఏనా అమావాస్య పౌర్ణిమ వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటారు. అంటే మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు, మానసిక అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఆ పౌర్ణమి అమావాస్య రోజుల్లో వచ్చినప్పుడు ఎక్కువగా అధికంగా మాట్లాడటము లేదంటే వాళ్ళకున్న చేష్టలు బయటపడడం జరుగుతూ ఉంటాయి. అందుకే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అలా అనేవారు పూర్వం. అంటే ఆ రోజుల్లో మానసిక స్థితి మీద చంద్రగ్రహం యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. ఎంత అలసిపోయి ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా, ఎన్ని పనులున్నా అలా చల్లని వెన్నెల్లో ఒక్కసారి కూర్చొని చూడండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అద్భుతంగా అనిపిస్తుంది. మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ చుక్కలను చూస్తూ, ఎలుగుతున్న చందమామను చూస్తూ చాలా హాయి ఫీల్ అవుతాం. అందుకే ప్రకృతిలో ధ్యానం పదింతల శక్తిదాయకం అంటారు. ఆ ప్రకృతిని ఆస్వాదించి, అనువదించుకొని మనకి ఉపయోగపడేలా దాన్ని మలుచుకోవాలి ధ్యాన శక్తి. శ్వాసానుసంధానం ఎలా అవుతామో అలాగే ప్రకృతితో అనుసంధానం అవ్వాలని. అందుకే ప్రతిసారి కూడా మనకి ట్రెక్కింగ్స్ అని ఆ పౌర్ణమి ధ్యానాలని బయటకు తీసుకెళ్తూ బయట చేస్తూ ఉండేవారు. చాలా మంది వెళ్ళే ఉంటాం అలాగా. ఎందుకోసం అంటే ప్రకృతితో అనుసంధానం. అన్ని ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. అవన్నీ మౌనంగానే ఉంటాయి. అవేమి మాట్లాడవు. కానీ పరోపకారాయ పరోపకారం చేయడానికి ఫలంతి వృక్ష అంటారు. నదులు కూడా పరోపకారం. ఆ నది నీళ్ళ నది తాగదు. చెట్టు కాసిన పళ్ళు అది తిందు. అవన్నీ మన కోసం ఇస్తుంది. అందుకే ప్రకృతితో అనుసంధానం అయినప్పుడు తీసుకుందామా ఇద్దామా, ఇవ్వడంలో గొప్పతనం ఉందా తీసుకోవడంలో గొప్పతనం ఉందా అనే ఆలోచన మనకు వస్తుంది. నాకేం లాభం ఈ మామిడి పళ్ళు కాసే వీళ్ళు కోసుకెళ్తుంటే నాకేం లాభం అనుకోదు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆఖరికి చెట్టు కొట్టి మనం గుమ్మాలు కిటికీలు ఎన్ని చేసుకుంటున్నా కూడా చివరి వరకు ఉపయోగపడతాయి చెట్లు. అలాగే నదులు కూడా అలా గలగలా ప్రవహిస్తూనే ఉంటాయి. రాళ్ళు రప్పలు ఎన్ని మలమూత్రాలు ఇవన్నీ ఉంటాయి. అయినా ఎక్కడా కూడా నది అరవదు. అంటే అనొచ్చు వరదలు వస్తాయి. కాలేజీలో చెప్పామనుకోండి వాళ్ళు ఇలాగ క్వశ్చన్స్ వేస్తుంటారు. వరదలు వస్తాయి కదా మేడం, భూమికి అంత ఓపిక అంటారు, భూకంపాలు వస్తున్నాయి కదా మేడం అంటారు. అప్పుడప్పుడు అమ్మ పెట్టే రెండు పెడితేనే కానీ మాట వినం కాబట్టి కరోనా రూపంలోనూ వైరస్ రూపంలోనూ వస్తుంది. లేదంటే ఎలా తెలుసుకుంటాం మనం? భరిస్తాం. ఎవరైనా భరిస్తారు. భరించి మనం నేర్పించాలి కదా దీనివల్ల ఈ ఇది జరుగుతుంది అని. అందుకు అప్పుడప్పుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. అవి కూడా మన మానసిక స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మనం పెట్టే గోల, మనం చేసే అనవసరపు ఆలోచనలు. ఖాళీగా ఒక నది చూడడానికి వెళ్తాం. నది చూడడానికి వెళ్తే అబ్బా నది ఇప్పుడు బాగుందండి, ఇది వరద వస్తే ఎంత మునిగిపోతామండి అండి. సృష్టి విశ్వానికి మంచి చెడు రెండూ తెలీదు. మనం ఏదైతే మాట రూపంలో ఆలోచన రూపంలో బయటకు వదులుతున్నామో అవి తిరిగిస్తుంది. ఎక్కువ దేని ప్రభావం ఉంటే ఒకవేళ పాజిటివ్ థింకింగ్ ఉండి మంచి మాటలు ఉంటే మంచిగా లేదు. మన చెడు మాటలు అయితే అవి కూడా అవుతుంది. మంచి చెడులు మనకు తెలుసు, మనం అన్నింటికన్నా తెలివైన వాళ్ళు. మన నెగిటివ్ ఏంటో తెలుసు, పాజిటివ్ ఏంటో తెలుసు. కానీ విశ్వానికి ఏమీ తెలియదండి. అమాయకురాలు విశ్వం, అమాయకురాలు. మనం ఏదంటే దాన్ని చేయడానికి మాత్రమే చూస్తుంది. మౌనంగా హెచ్చరికలు ఇవ్వదు మనకి. ఇప్పుడు సైన్స్ పెరిగి ఈ టైంలో వరదలు రావచ్చు, ఈ టైంలో వాగులు పొంగచ్చు, ఈ టైంలో వేడి ఎక్కువగా ఉండొచ్చు అని తెలుసుకోగలుగుతాం. కానీ ఆపడానికి ప్రయత్నాలు చేసినా తన పని తాను ప్రకృతి చేసుకుంటూ ఉంటుంది. ఎంత తల పండిన వాళ్ళైనా, ఎంత జ్ఞానులు అయినా, ఎంత ఇదైనా విధి వైపరీత్యాలకి తల ఒగ్గవలసిన పరిస్థితి ఉంటుంది.
దాన్ని అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే అవలీలగా దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే చాలా ఇబ్బందులు పడతాం. మరి ఎన్ని అవగాహన ఎలా వస్తది? అవగాహనలు ఎలా వస్తాయి? ఎలా వస్తాయంటే మౌనంగా ఉండడం వల్ల అద్భుతమైన సరియైన విధానంలో నడవడం నేర్చుకుంటాం. మౌనం మనకి చాలా నేర్పిస్తుంది ఫ్రెండ్స్. మౌనంగా ఉంటే అన్ని వదులుకున్నామని అర్థం కాదు. అన్నీ తెలుసుకుంటున్నామని అర్థం. గమనిక మొదలవుతుంది. మనం సైలెంట్‌గా ఉంటాం కాబట్టి ఆళ్ళేం మాట్లాడారో వింటాం. వాళ్ళేం చేస్తున్నారో చూస్తాం. ఇది ఇలా ఎందుకయిందని ఒక ఆలోచనొస్తుంది. ఆళ్ళు మాట్లాడనివ్వకుండా మనమే మాట్లాడుతుంటే ఎప్పటికి విషయాలు తెలుసుకుంటాం. ఎక్కువ ఎవరైతే వినగలుగుతారో వాళ్ళే ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. వినడం చేతరాని వాళ్ళకి తెలుసుకునే విషయాలు చాలా తగ్గిపోతాయి. అన్నీ నాకే తెలుసనుకుంటే మనం ఏ విషయాన్ని తెలుసుకోలేం ఫ్రెండ్స్. అన్నీ నాకు తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదంటారు కొందరు. మొదలుపెట్టకుండానే పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళనే కాదండి పిల్లల దగ్గర నుంచి. ఇక్కడే మన వేదవాక్కు ఒకటుంటది. ఆహ్, చెట్టుకి వయసొస్తది, మనిషికి వయసొస్తది. డిఫరెన్స్ ఏంటంటే ఈ జ్ఞానం పొందిన వాళ్ళు పెద్దలుగా మారతాం. లేదంటే మానుల్లా తయారవుతాం. వయసుతో నిమిత్తం లేదు జ్ఞానానికి. ఒక్కొక్కళ్ళు ఆ 3 సంవత్సరాలకే చక్కటి విషయాలు చెప్పగలుగుతూ ఉంటారు. 5 ఏళ్ళకే చక్కగా మాట్లాడగలుగుతూ ఉంటారు. మనకి ఎ 60 ఏళ్ళొచ్చినా పాడలేని శ్లోకాలు ఆళ్ళు పాడుతూ ఉంటారు. మనం మాట్లాడలేని మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ జ్ఞానాన్ని మనం తప్పకుండా గౌరవించవలసిందే. అంతే తప్ప నేను వయసులో పెద్దవాడిని. వాడేంటి పిల్ల కొంక ఇలా మాట్లాడుతున్నాడు అని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఎందుకు అలా వస్తుందంటే పూర్వజన్మ సుకృతం అని మనం చెప్పుకుంటాం. పూర్వజన్మ సుకృతం అంటే పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలితాలే. ఆ జన్మలో ఎక్కువ వినుంటారు. ఈ జన్మలో మాట్లాడగలిగేలా తయారై ఉంటారు. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు ఓ 3 ఏళ్ల పిల్లలు బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా పాడుతున్నాడని మన వాట్సాప్‌లో అట్లా వీడియోలు చూస్తుంటాం. ఎలా వస్తది ఆ జ్ఞానం? క్యారీ ఫార్వర్డ్. చిన్న జన్మ నుంచి తెచ్చుకుంటారాళ్ళు. అందుకొస్తుంది. మరి మనం అలా పట్టుకెళ్ళాలంటే జ్ఞానం ఎక్కడ మొదలయ్యామో అక్కడ ఆగిపోం కదా! ఎక్కడ మొదలయ్యామో ప్రయాణం చేస్తూ దాని కంటిన్యూషన్ ఆత్మస్వరూపంలో ఉన్న ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మస్వరూపం కాబట్టి ఆత్మతో అది ప్రయాణం చేస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం. ఆత్మకు చావు లేదని చెప్పుకుంటాం. నిప్పులో కాలదు, నీటిలో మునగదు, శాశ్వతమైంది, చావు పుట్టుకలు లేవు ఆత్మకని చెప్పుకుంటాం. అందుకే కురుక్షేత్రంలో అర్జునుడికి ఎవరు కనిపించారు? అయ్యో! భీష్ముడు కనిపించాడు. తాత నేను యుద్ధం చేయను అన్నాడు. అయ్యో! ద్రోణాచార్యులు గురువులు కనిపించారు. యుద్ధం చేయను అన్నాడు. అయ్యో! దుర్యోధనుడు కూడా మాకు సోదరుడే కదా! అని అందరికి బాంధవ్యాలు కనిపించాయి. ఎందుకంటే అర్జునుడు శారీరక స్థితిలో ఉన్నాడక్కడ. కృష్ణ పరమాత్మకి ధర్మం కనిపించింది. అందరూ ఆత్మస్వరూపులు కనిపించారు. ఆత్మరూపాల్లో కనిపించారు. చంపేదెవరు? చంపబడేదెవరు? అని చెప్పగలిగాడు భగవద్గీత సారాన్ని. అప్పుడు అర్జునుడికి అవేర్‌నెస్ వచ్చింది. అర్జునుడు మధ్యలో వినకుండా నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకోని ఉండుంటే ఆయనకి జ్ఞానోదయం అయ్యేది కదా! ఈ కర్మ భక్తి యోగాలు, విజ్ఞాన ఏమి అక్కర్ల 18 అధ్యాయాలు అసలు అక్కర్లే. అక్కడ కూడా కృష్ణుడు చెప్పాడండి. అన్నీ చెప్పాక లాస్ట్‌లో చెప్తాడు. "అర్జున నేను చెప్పవలసింది నేను చెప్పాను. నీ మనోధర్మానికి ఏది నచ్చితే అది చేయమన్నాడు ఆయన. అంతే తప్ప నేను చెప్పిందే చెయ్యి అని కూడా చెప్పలేదు. ఇది గమనించుకోవాలండి మనందరం. ఎవరైనా సరే 10 మంది ఒకే విషయం కోసం 10 మంది 10 రకాలు చెప్తారు. అందులో మన మనసుకి ఏది నచ్చింది, అందులో సరి అయిందని మన మనసుకి ఏదనిపించింది దాంట్లో వెళ్ళాలి. బుద్ధ మహాశయుడు అదే కదా చెప్పారు. సరి అయిన ఆలోచన, సరి అయిన ధ్యానం. అంటే కళ్ళు మూసి కూర్చొని, కాళ్ళు కట్టుకొని, చేతులు కడుక్కొని కూర్చొని 100 ఆలోచనలు చేయడం కాదు. ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలిగేలాంటి ఆలోచన. ధ్యానం చేయమన్నారు. ధ్యానం ధ్యానం కోసమే. మరి అలా ధ్యానం కోసమే చేయాలంటే మౌనం ఆయుధం అండి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సుని కూడా మౌనంగా ఉంచగలిగేదే మౌనం. ఆ మౌనం మనకు ఆయుధమవుతుంది. ఎక్కడైనా సరే.
ఒక ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, ఇంటి పని అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు, గుడి దగ్గర అవ్వచ్చు, మార్కెట్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. అంటే అస్తమాటు మౌనంగా ఉంటే చేతకాని వాళ్ళం అంటారు కదండి మనల్ని. ఒక ప్రశ్న. ప్రతీది అవతల వాళ్ళు చెప్పినట్టు వింటూ వెళ్ళామనుకోండి, చేతకాని వాళ్ళం అయిపోతామండి. లేదు మనం ఏ పని చేయట్లేదు అనుకోండి, దేనికి ప్రతిస్పందించడం లేదనుకోండి, మనల్ని అందరూ ఏం చూస్తారు అని ఒక ఆలోచన వస్తుంది. మౌనం మనకి ప్రమాదకరం అండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక సర్పం ఉండేదట, బాగా పెద్ద సర్పం. అది అందరిని ఆడపట్టిస్తూ ఉండేది. పిల్లల్ని ఆడుకోనిచ్చేది కాదు, ఆడవాళ్ళని బయటికి రానిచ్చేది కాదు, మగాళ్ళని పనులకు వెళ్ళనిచ్చేది కాదు, వ్యవసాయ పనులకి. ఎవరొచ్చినా పడగిప్పి బుస్ బుసుమంటూ సర్రమని పాకేసరికి అందరూ భయపడి ఎల్లెల్లా పారిపోతూ ఉండేవారు. అలా పారిపోతూ ఉంటే ఏ పనులు సవ్యంగా అయ్యేవి కాదు. ఏవోదో పనికి వెళ్ళాలని బయటకు వచ్చేసరికి పాము కాటేయడానికి వచ్చింది అనుకోండి, ఎవరు వెళ్తాం? ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాం. అదే పరిస్థితి ఆ ఊరందరికీ. ఎప్పుడు ఎక్కడ సర్పం ఉంటుందో తెలియట్లా. ఒకరోజు ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చారు. స్వామీజీ వస్తే స్వామీజీ చెప్పారంట, అందరూ తమ కష్టం గోడంతా వెళ్ళబోసుకున్నారంట. స్వామీజీ, స్వామీజీ, మా ఊళ్ళో ఒక సర్పం తిరుగుతుందో, అది మా మాట వినట్లేదు, మీరు కనకట్టన్నా ఏదైనా చేసి దాన్ని కట్టేయండి, లేకపోతే మీ మంత్రబలం చేత దాన్ని చంపేయండి అని చెప్పి తమకు తోచిన రీతిలో వాళ్ళు స్వామీజీని కోరుకోవడం జరిగింది. ఆ స్వామీజీ అంతా విని సర్పాన్ని ఇలా పిలిచారంట. రామ్ మానేసరికి అది వచ్చింది. ఎందుకంటే ఆయన మంచి ధ్యానం, ఏ పనైనా చేయగలరు. అందుకే ఆయన పిలవగానే సర్పం ఆయన దగ్గరికి వచ్చి తలెత్తుకొని నిలబడింది. నీ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకు, ఇక్కడి నుంచి చాలా కామ్గా ఉండు, కూల్గా ఉండు, నువ్వు ఫుల్ మౌనంలో ఉండు, ఎవరి మీదకి వెళ్ళకు అని చెప్పారంట. పెద్ద ఆయన చెప్తే వినాలి కదండి. విందంట. స్వామీజీ వేరే గ్రామానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇది గురువుకి ఇచ్చిన మాట, పెద్ద ఆయనకి ఇచ్చిన మాట కదా, అందువల్ల మౌనంగా ఉందంటండి. అసలు ఇక్కడ కదలకుండా ఏమీ చేయకుండా, ఎవరు వచ్చినా మళ్ళీ తిరిగి ఏమీ చేయకుండా కాముగా పక్కల నుంచి పాక్కుంటూ వెళ్తుందంట. అది ఎప్పుడైతే పాక్కుండా వెళ్తుంది, తిరిగి ఇలా తల ఎత్తట్లేదు, పడగిప్పట్లేదు, అందరికీ చులకనైపోయింది. భయం పోయి భయం పోయి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, ఒకళ్ళు కర్రలతో విసురుతున్నారు. రైతులు బయటికి వెళ్ళి పొలాలకు వెళ్ళి కర్ర తీసుకుని ఇట్లా దాన్ని పక్కన పడేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి దాన్ని గోళీలతో కొడుతున్నారు, ఇట్లతో కొడుతున్నారు. అలా అలా చేస్తారు. కొన్ని రోజులకి ఆ ఆ స్వామీజీ తిరిగి వచ్చేసరికి ఆ సర్పం రక్తంతో ఉందంటండి. రక్తంతో ఉందంట. అయ్యో, ఈ పరిస్థితి ఏంటి, ఎందుకమ్మా ఇలాగయ్యావు అని అడిగారంట స్వామీజీ దీనంగా ఉన్న సర్పాన్ని చూసి. మీరే కదా స్వామి మౌనంలో ఉండమన్నారు, అందుకే నేనేమీ చేయట్లేదు, ఎవరేం చేసినా భరించుకుంటున్నాను అని చెప్పిందంట. అప్పుడు స్వామీజీ చెప్పారంట, అమ్మా, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు మౌనం వేడొచ్చు, ఎంత అవసరమో అంత నువ్వు ఉండాలి. జనాలను కాటేసి భయపెట్టద్దు, కానీ నీ జోలికి వచ్చినప్పుడు నువ్వు పొసకొట్టు, నీ చెంతకి ఎవరు రాకుండా చూసుకోవాల్సింది నీ ధర్మం అది అని చెప్పారంట. అలాగే మనం కూడా మౌనంగా ఉన్నాం కదా అని అవతల వాళ్ళకి చేతకాని తనంగా తీసుకొని మన మీదే వాళ్ళు ఇంకా ఇంకా బాధిస్తూ నొప్పిస్తూ ముందుకు వెళుతుంటే ఒక్క మాటతో మనం సమాధానం చెప్పొచ్చు. వాళ్ళు కొట్టేసి చంపేయవలసిన అవసరం లేదు. ఎలా చెప్తే వాళ్ళు వింటారో అలా చక్కగా మనం మాట్లాడగలగాలి. మన మాటలు మనకి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి ఫ్రెండ్స్. మాట తీరే మనకి రక్షణ. ఎక్కడైనా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే కొట్లాటలు వస్తాయి. నీకేది చేతరాదని కించపరిస్తే కొట్లాటలు వస్తాయి. అదే మాట తీరులో మనం మంచిగా ఉండగలిగితే మిత్రులను చేస్తుంది, స్నేహితులు వస్తారు, హితులు వస్తారు మన దగ్గరికి. మాట మీద ఆధారపడి ఉంటది. అలాంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. మిగిలిన సమయాల్లో మౌనంగా ఉండాలి. జీవితకాలం ఇది చేయగలమా లేదా మనం? మంచిది, అవసరము అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడి ఆ తర్వాత మౌనంగా ఉండగలమా లేదా? ఎంత అవసరమో అంత మాట్లాడాలి. నొప్పించేలా, వాళ్ళు గుచ్చేలా ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తూ మన మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి.
తనువున విరిగిన ఎరువులు ననుగుగ బుచ్చంగవచ్చు అతి కష్టరతన్. కాని మనంబున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయములను ఎడులనేది అని ఒక పద్యం ఉంది. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా మంది చదువుకుని ఉంటారు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని ఒక ముళ్ళుతోనో ఎలాగో ఒకలా తీసేయచ్చు. ఒక పిన్నీస్తోనో ముళ్ళుతోనో, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి అది కట్ చేసి ఏదో విధంగా తీసేసుకోవచ్చు. కానీ మనంబున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయములను ఎడులనే ఎప్ప. మనసులో ఒక కష్టమైన మాట నాటుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆ మాట అంట పోదంట మనల్ని వదిలి. అందుకు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాట మాట్లాడితే మనం నొచ్చుకుంటామో ఆ మాటలు మనం తిరిగి మాట్లాడకూడదు. అంతే కదా. మనకి ఏ మాట అన్నా కష్టం అనిపించినప్పుడు మనం అదే మాట వాళ్ళ మాట్లాడితే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది అనే చిన్న జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడు అవతల వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనము ప్రశాంతంగా ఉంటాం. అవతల వాళ్ళు మౌనంగా ఉంటారు, మనము మౌనంగా ఉంటారు. మన పెద్దలు ఇంకోటి కూడా అంటారు, ఒకటని 10 అనిపించుకోవద్దని. నోరు జారి ఒక్క మాట మాట్లాడితే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అది. సంసారాలు కూలిపోవచ్చు, సాధన మరుగుపడిపోవచ్చు, యుద్ధాలు వచ్చేయచ్చు, సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, ఏదైనా జరగచ్చు ఒక్క మాట వల్లే. మాటలు తోటాలు అంత స్ట్రాంగ్ ఉంటాయండి. అందుకే ఆ మాటల్ని మనం మిత భాష మిత భాషగా ఉండాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అది కూడా మౌనమే. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అలా కనుక మనం సాధన చేస్తే, అలా మనం సాధన చేసుకోగలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎవరికి వాళ్ళు ఆలోచించుకుందాం. ఇక్కడ మనం ఆ రోజు ఆ విషయాలు జరిగాయి. ఆ ఇప్పుడు ఆ సంఘటన గుర్తు తెచ్చుకున్నా. ఆ రోజునే అలా చేయకుండా ఉంటే, ఆ మాట అనకుండా ఉండుంటే ఎంత బాగుండు అని అనుకున్న సంఘటన మనందరి జీవితాల్లోనూ ఉంటుంది తప్పకుండా. అరే నేను అలా ప్రవర్తించకుండా ఉండవలసిందే, అరే ఆ మాట అనకుండా ఉండవలసిందే, అనవసరంగా మాట పడ్డాను, అనవసరంగా వాళ్ళ విషయాలు తీసుకొచ్చి నేను వీళ్ళకి చెప్పాను అని మనందరం కూడా ఏదో ఒక నిమిషంలో అను అలా బాధపడి కూడా ఉంటాం. కొన్నిసార్లు అంటే అనుకోకుండా మనం ఆ మాట జారిపోతాం, తర్వాత ఎందుకు అన్నామని బాధపడుతాం. ఎవరో వచ్చి ఏదో విషయం మన దగ్గర చెప్తారు. వాళ్ళ మనసు కష్టంగా అనిపించినప్పుడు మనం మంచి మిత్రులు అనుకొని, మంచి స్నేహితులు అనుకొని, లేకపోతే మంచి బంధువులు అనుకొని మనకు వచ్చి చెప్తారు. అది మనలో దాచుకోకుండా ఎవరికో ఒకరికి చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఆ విషయం ఆపుకుంటే వెళ్ళొచ్చేస్తుంది కదా. అందువల్ల ఆపుకోకుండా, మనలో దాచుకోకుండా బయట చెప్పేద్దాం అనుకుంటారు. అది ఎంత పొరపాటో చూడండి. ఒక నమ్మకంగా ఒక మాట మన దగ్గరికి వచ్చినప్పుడు అది మనతో తప్ప ఎవరితోనూ పంచుకోలేని బాధ కానీ, కష్టం కానీ, ఆనందం కానీ ఏదైనా కొన్ని దాచుకోవాల్సిన మనతో షేర్ చేసుకున్నప్పుడు మనకు ఆ విషయంలో మౌనం చాలా అవసరం. ఆ విషయాన్ని మీరెవరితోనూ అనకండి అంటే ఒకరికొకరు పాస్ ఆన్ అయిపోతూ ఉంటే మాట పెదవి దాటిందా అర్థం మారిపోతూ ఉంటుందండి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు. చివరికి వెళ్ళేసరికి ఆ విషయం ఎంత విషంగా మారుతుంది అనేది మనకి అసలు ఆలోచనలో కూడా రాదు. అంత మారి అయ్యో నేను ఇలా అనలేదని తర్వాత మనం అనుకోని ప్రయోజనం ఉండదు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు మనకి, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమని. అందుకే ఆ నోరుని అదుపులో పెట్టుకోవడానికి అతిగా మాట్లాడకుండా మితంగా మాట్లాడుతూ మౌనాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకొని ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అని ఒక అవగాహనతో ముందుకెళ్ళినప్పుడు ఒక సరి అయిన ఆలోచన, సరి అయిన అవగాహన. మన ఆలోచన సరిగ్గా ఉండాలి, అవగాహన సరిగ్గా ఉండాలి. ఒక్కొక్కసారి మంచి చెప్పినా చెడుగా వినిపిస్తుందండి. అంటే మన అవగాహన లోపం అది. అవతల వాళ్ళు మంచి కోసం మనకు చెప్పుండొచ్చు. కానీ మన అర్థం చేసుకోవడంలో, మనకు అర్థమయ్యే విధానంలో తప్పు ఉండడం వల్ల వాళ్ళు శత్రువులుగా కనిపిస్తూ ఉంటారు మనకి.
అందుకే సరైన అవగాహన చాలా అవసరం. అప్పుడు మనకి ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సరైన ఆలోచన, సరైన అవగాహన, అద్భుతమైన మాట తీరుకి పునాదని చెప్పచ్చు. మాట బంగారం అయితే మౌనం వజ్రం అండి. అలాగని మాట్లాడవలసిన అవసరం ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం కూడా పొరపాటే. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో మన కళ్ళెదురకుండానే ఒకళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష పడుతూ ముందుకు వాళ్ళు శిక్ష పడుతుందని తెలిసినప్పుడు జరిగిన నిజం మనకు తెలిసినప్పుడు దాన్ని మనం చెప్పాలి. నేను మౌనంగా ఉన్నాను. బాహ్య ప్రపంచ విషయాలు నాకు పట్టవు. నేను అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నాను అని మనం భీష్మించి కూర్చుంటే మానవత్వ విలువలు నశించిపోతాయి. భగవంతుడుగా, ఆధ్యాత్మికవేత్తగా అద్భుతమైన ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ప్యూరిటీ ఆఫ్ హార్ట్ చాలా అవసరం. స్వచ్ఛత, స్వచ్ఛంగా ఉండాలి. ఆత్మ లక్షణం, స్వచ్ఛంగా ఉండే ఆత్మ లక్షణాన్ని బయట తెచ్చుకోవాలి. శాంతాన్ని బయట తెచ్చుకోవాలి. మౌనం శాంతాన్ని ఇవ్వాలి, మనకి ప్రశాంతతని ఇవ్వాలి. అంతేగాని అలజడిని చేయకూడదు. అలజడి చేయకూడదు. వాళ్ళు ఏదో అల్లరి చేస్తున్నారు, మనం మౌనంగా ఉన్నాం, కోపం ఉద్రిక్తం వస్తుంది, కానీ అణుచుకుంటూ ఉంటాం. అంటే లోపల సముద్రంలో ఉన్న అలలకు మించిన అలజడి మనలో వస్తూ ఉంటుంది. అవి గట్టునే ఉంటాయి అలలు. సముద్రంలోకి వెళ్ళే కొద్దీ ప్రశాంతంగా ఉంటుంది. ఎలా ఉంటుందో మనకు కూడా బాహ్య ప్రపంచ స్పృహ ఉన్నప్పుడు, ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి ఉన్నప్పుడు, ఆశలు ఉన్నప్పుడు, కోరికలు ఉన్నప్పుడే ఈ అలజడి ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి దూరంగా మనల్ని మనం మలుచుకొని వచ్చామనుకో ఈ అలజడి కాస్త ప్రశాంతంగా మారిపోతుంది. అంటే అలజడిని మనం పూర్తిగా అధిగమించగలుగుతాం. అది మౌనం. అది మానసిక మౌనానికి దారితీస్తుంది. ఎప్పుడైతే బాహ్య ప్రపంచం మీద ఆశ అంటే కోరిక, ఆశలు ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. ఏదో అంటాం కదా, ఉట్టుకు ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అని. అలా ఎంతవరకు ఉండాలో అంతవరకే. మన చేతిలో రూ. 100 ఉన్నప్పుడు ఆ రూ. 100కి ఏం చేయగలమని ఆలోచించుకోవడం ఉత్తమ ఆలోచన. చేతిలో రూ. 100 పెట్టుకుని రూ. 1000 గురించి ఏవో ఆలోచనలు మాటలు మాట్లాడామనుకో వ్యర్థమా కాదండి. మన మాటలు కూడా అంతే మిత్రులారా. అనవసరంగా మనం పోగు చేసుకున్నటువంటి ఈ ధ్యాన సంపదను, జ్ఞాన సంపదను మన చేతులారా మనమే అధికంగా మాట్లాడడం వల్ల కోల్పోతూ ఉంటాం. మనం చెప్తూ ఉంటాం, నా సహస్రానం ఓపెన్ అయింది, థర్డ్ ఐ వచ్చిందండి, చక్రాలు యాక్టివేట్ అయ్యే, కుండలి యాక్టివేట్ అయిపోయింది, నేను ఆస్ట్రో ట్రావెల్ చేస్తాను, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ రావచ్చు, కానీ అదే స్థితిలో ఉండిపోగలమా? ఇది ఆలోచించండి. స్థితులు, ఈ చక్రాల యాక్టివేషన్ అంటే స్థితులు, మన మానసిక పరిస్థితి అని ప్రతిసారి చాలా క్లారిటీగా చెప్తారు మనకు ఆ విషయం. అదే స్థాయిలో ఉంటామా? ఉండం. ఆజ్ఞాచక్రం నుంచి కూడా మూలాధారానికి పడిపోతూ ఉంటాం. ఎందుకు? ఒకే స్థితిలో అలా ఉండడం, మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఒక మంచుతో కూడిన కొండలు ఎక్కాలనుకుంటే, అత్యధికంగా హైట్ ఉన్న ఎవరెస్ట్ ఎక్కాలనుకున్న మనం ఎక్కచ్చు. వెళ్ళి ఒక నెల 2 నెలల గట్టిగా సాధన చేసి తాళ్ళు వేసి వాళ్ళు నేర్పిస్తారని కట్టుకొని చిన్న ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని పైకి ఎక్కుతాం. ఎక్కువ బరువు మొయ్యలేం కదా, లేకపోతే ఇల్లు కూడా పట్టుకోతాం మనం. ఆ ఎత్తు ఎక్కినప్పుడు బరువులు మొయ్యలేం కాబట్టి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సో అలా ఎక్కుతాం. అలాగని ఎక్కేగా ఎవరెస్ట్ శిఖరం మీద ఉండిపోగలమా? మళ్ళీ ఎంతసేపు ఆక్సిజన్ సిలిండర్ మన దగ్గర ఉందో అంతసేపే అక్కడ ఉంటాం. అది అయ్యే టైంకి మళ్ళీ కిందకి రావాలి, లేదంటే ప్రాణాలు పోతాయి. అంటే ఒక స్థితికి వెళ్ళాక అక్కడ ఉండగలగడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. చిన్నది చూస్తే ఇప్పటిదాకా మౌనంగా ఉంటాం. ఇప్పుడే కూర్చొని నేను మౌనం గురించి చక్కగా క్లాస్ చెప్తున్నాను. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. నేను చాలా మంచిగా ధ్యానం చేస్తానండి. నాకు అస్సలు కోపం రాదండి. నేను చాలా శాంతంగా ఉంటాను ఎప్పుడూని అని పదే పదే చెప్తున్నాను. ఎవరిదో ఫిజికల్ క్లాసు ఎదురకుండా ఉన్నాం, లేదా జూమ్ క్లాసు ఎదురకుండా ఉన్నాం. టైం చూస్తే 10:30 అవుతుంది. నిద్ర వచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేదంటే మాటలకి అలా ఊగుతూ ఉండేవాళ్ళు ఉండొచ్చు, ధ్యానంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు, నిద్రపోయేవాళ్ళు ఉండొచ్చు. నేను ఇలా అనేసరికి ఫోటోలు కనిపించాయి. ఎవరో నిద్రపోతున్నారు. "ఛ, నేను క్లాస్ చెప్తుంటే ఆవిడ పడుకుంది, నేను క్లాస్ చెప్పను."
అని నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను అనుకోండి, చెప్పిన దానికి ప్రయోజనం ఏంటి? ఎంతవరకు నేను ఆచరిస్తున్నాను? ఫిజికల్ క్లాస్ చెప్తున్నా, ఎవరియో ఫోన్లు మోగి, నీ ఫోన్ మోగడం వల్ల నాకు డిస్టర్బ్ అయింది, నీ ఫోన్ ఎందుకు మోగిందని నేను గట్టిగా అరిసాను అనుకోండి, ధ్యానం వల్ల వచ్చిన నా కోపం, ధ్యానం వల్ల వచ్చిన నా జ్ఞానం, నా స్థితి అన్ని ఎక్కడ పడిపోతాయండి? మూలాధారానికి పడిపోతాయి, చక్రాలు యాక్టివేట్ అయ్యి. అంటే మనం ధ్యానం చేస్తాం, కానీ ఆ ధ్యాన స్థితిలో ఉండడానికి చాలా కష్టం. ఆ ధ్యాన స్థితిలో ఉండగలగడానికి మౌనం తప్పకుండా మనకు ఆయుధమే. ఏం మౌనం? మాట్లాడకుండా ఉండే మౌనం కాదండి, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, ఆలోచన పూర్వకంగా కూడా మౌనంగా ఉండగలగాలి. ఇంద్రియాలకు కూడా మౌనం నేర్పించాలి. ఏది పడితే ఆ అందులో ఒక మూల ఏదో డైలాగ్ ఉంటుంది, కళ్ళెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు అని. అట్లా మనకి ఏది చూస్తే అది కావాలనుకోవడం, ఏది వింటే దాన్ని అప్లై చేసుకోవడం, ఏది వాసన వస్తే అది చేయాలనుకోవడం, కష్టపడి నడిచి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ఎందుకంటే నడుస్తున్నారు, ఎక్సర్సైజ్ అండి, వాకింగ్ ఈజ్ బెస్ట్, హెల్త్కి చాలా మంచిదని వాక్ చేస్తున్నాను అంటాం. ఎక్కడి నుంచో పచ్చిమిరపకాయ బజ్జీలు వాసన వచ్చింది మనకి, వెంటనే కాళ్ళు అటు వెళ్తాయి, ఒక పచ్చిమిరపకాయ బజ్జీ తింటాం. అక్కడతో ఊరుకుంటామా? పానీపూరి వీళ్ళకి చాలా బాగుంటుందంటండి అని మళ్ళీ పానీపూరి తింటాం. వెళ్ళిన విషయం ఏంటి? ఒళ్ళు తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి. వెళ్ళి తింటుంది ఏంటి? ఆయిల్ ఫుడ్. అది బయట చేసిన ఆయిల్లో ఎన్ని రకాల ఆయిల్ కలుపుతాయో, ఎన్ని రోజుల నుంచి ఆయిల్ మరుగుతుందో మనకు తెలియదు. శనగపిండిలో ఏం కలుపుతున్నారు ఇదేమీ మనకు తెలియదు. కానీ అక్కడ ఆ వాసనకు మనం పడిపోయామండి. ఇంకెలా ఉంటాం? దాని గురించి ఎన్ని ఆలోచనలు వస్తాయి మళ్ళీ, ఇవన్నీ మౌనానికి ఆటంకం అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ప్రతి విషయం మీద ఒక క్లారిటీ పెట్టుకుందాం. మౌనం అంటే మాటరాని మౌనం కాదు, మాటరాని మౌనం ఇది. అదే కాదు, మాట ఒక్కటే కాదు, మనసును పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకొని మనసును కూడా మౌనంలో ఉంచగలగడం. ఇంద్రియాల యొక్క ప్రభావాన్ని మనసు మీద ప్రభావితం కాకుండా చూసుకోగలగడం. మనస వాచ కర్మేణ, పెద్దలు మనకి వేదపరమైన ఒక వాక్, ఏ పని చేసినా మనస వాచ కర్మేణ అంటే ఆలోచన రూపంలోను, వాచకం పలుకు రూపంలోను, కర్మను చేసే పని రూపంలోను ఒక్కలా ఉండాలి అనేది పెద్దల ఉపవాసం. అదే విధంగా మౌనం అంటే మనస వాచ కర్మేణ చేసేది, అంతే తప్ప అది ఓన్లీ నోటికి సంబంధించింది, పెదవులకు సంబంధించింది కాదు. ఆ విధంగా మౌనాన్ని మనం ఆశ్రయించగలిగితే, అలాంటి మౌనం మనం చేయగలిగితే, ఒక రమణ మహర్షి లాగా, ఒక బుద్ధుడు లాగా, ఒక రామకృష్ణ పరమహంస లాగా తయారవడానికి ఎన్నో రోజులు పట్టదండి. మరి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్, అలాంటి మౌనంగా ఉందామా? ప్రయత్నం చేద్దాం. సాహసం చేయరాటే పక్క సాధించలేనిది ఏమీ లేదు. అందుకే మనం చక్కగా మనం ముందు ఈ విధమైన ఆలోచనలతో, మన మౌనం ఇలా ఉండాలనే ఆలోచనతో వెళ్తాం. మౌనంగా ఉన్నాం, నోరు కట్టేసి టీవీ పెట్టుకొని సీరియల్స్ చూస్తూ సినిమాలు చూస్తూ ఉంటే మామూలు ఆలోచనల కన్నా వేల ఆలోచనలు వస్తాయి. సినిమాలో క్యారెక్టర్స్ గురించి, పాటల గురించి, మాటల గురించి, సినిమా రిలీజ్ గురించి 100 ఆలోచనలు వస్తాయి. ఒక పుస్తకం చదివిన ఆలోచనలు వస్తాయి. అది ధ్యానాలు ఏ పుస్తకమైనా. అందుకే విపස්සనా ధ్యానంలో సాధన చేసినప్పుడు చదవనివ్వరు, రాయనివ్వరు కూడా. మనసుకు మౌనాన్ని నేర్పిస్తుంది విపස්සనా ధ్యానం కూడా అంటే. అందుకే మనం మౌనంగా ఉన్నప్పుడు మౌనమే, మనసా వాచా కర్మేణ మౌనంగా ఉండి, మౌనాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడుతూ, ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకుందామండి. కళ్ళు మూసి కూర్చొని గంటల గంటల ధ్యానం చేస్తే ఆనందం చేసినంతసేపే ఉంటుంది. కానీ జీవన విధానంలో ధ్యాన స్థితిలో ఉండగలిగి, మిత భాషగా ఉండగలిగి, మధుర భాషగా మారగలిగితే ఆనందమే ఆనందం ఉంటుందండి. ప్రయత్నిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చక్కటి అవకాశం ఇచ్చి మీ అందరితో ఈ చంద్రోదయ కాంతుల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చి, నాకు అందరూ ఇలా కూర్చొని మనం చర్చించుకోవడానికి ఒక వేదికనిచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను తిరిగి మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు థ్యాంక్ యూ మా. క్లాస్ చాలా చక్కగా చెప్పారు మేడం. మౌనం గురించి, మౌనం గురించి ఎప్పుడు పత్రి సార్ ఒత్తి ఒత్తి చెప్తారనమాట. ఆహారం కూడా మితమైన ఆహారం తీసుకొని, మౌనం కూడా అవసరం ఉన్నప్పుడే మాట్లాడి, కనీసం వారానికి ఒకసారి
లేదంటే నెలకైనా కూడా ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా మౌనం ఉండాలి అని. కానీ మౌనం అంటే మామూలుగా ఏమనుకుంటామంటే మేడం, అందరం కూడా ఓకే మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా, మీరు అన్నట్లు సైకిల్ చేయడము, పేపర్ల మీద రాయడము అంటే ఎక్స్ప్రెస్ అనేది చేస్తూనే ఉంటారు. కానీ అసలు మౌనం అంటే అంతర్గత మౌనమే అసలు అసలు మౌనం. ఎప్పుడైతే లోపల ఎటువంటి అలజడి అంటే సరైన ఆలోచనలు అసలు ఏమీ లేకుండా అంటే మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటుందో, అసలు ధ్యానం చేయాల్సిన అవసరమే లేదు మేడం. మౌనం అంటే అంతే. అలాంటి మౌనం మనము ఆచరించాలి. అలాంటి మౌనం అంటే ఆ స్థితికి అంటే అది ఒక సమాధి స్థితి లాగా అది చేరుకోవాలి అనే దానికి ఈ ధ్యానం అనేది ఒక సాధన లాగా. దాంతో పాటు చాలా చక్కగా చెప్పారు మేడం. సరైన ఆలోచన ఉండాలి, సరైన మనం బుద్ధి ఉండాలి. కూర్చొని చేసే ధ్యానం ఎంతవరకు అంటే మన వల్ల ఇతరులకు ఇబ్బంది ఉండదు, ఇతరుల వల్ల మనకి ఇబ్బంది ఉండదు, అవును మేడం. అంతవరకునే చేయగలుగుతాం. ఆ లోపలికెళ్ళి నిత్యము ప్రతి నిమిషము ప్రతి క్షణము ధ్యాన స్థితిలో ఉండగలిగితే ఏదైతే మనకు ఆనందం ఉందో ఆ ఆనందం తప్పకుండా కలిగి ఆరోగ్యం. ఆనందం ఎక్కడుందో ఆరోగ్యం అక్కడ. రెండు జంట అవును పదాలు అన్నమాట. అవును మేడం. అంటే అది ఫిజికల్ గా ఉండే వాళ్ళు అంటే బయటకు చాలా బాగుంటారు అని అంటే వాళ్ళు మెంటల్లీ ఫిట్ మేడం, ఫిజికల్లీ ఫిట్ కాదు. ఎప్పుడైతే ఫిజికల్లీ ఎస్. ఫిట్ ఉన్నా లోపల చూడండి అసలు తెలియని దుఃఖంతో ఉంటారు, ఆ డిప్రెషన్ గా ఉంటారు, కానీ శరీరంగా చూస్తే చాలా పుష్టిగా ఉంటారు. అంటే మెంటల్లీ ఫిట్ ఉండే వాళ్ళు ఆ ఒక ఫేస్ లో కానీ, ఆ మాటల్లో కానీ, ఆ స్మైలింగ్ ఫేస్ తో అలానే ఉంటారు మేడం. లోపల అందుకే ఇప్పుడు ఈ ధ్యానం అనే దానికి కూడా మెంటల్ ఫిట్నెస్ కోసం అన్నమాట. అంటే లోపల అంతర్గత ఏదైతే అలజడిగా ఉంటుందో, సరైన ఆలోచన లేకుండా ఏదేదో భయము, ఆందోళన ఇవంతా కూడా ఆ సరికాని అంతర్గత ఉండే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే దానికే కదా మేడం మళ్ళా ధ్యానం కూడా చెప్పింది. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మౌనం మా. గురించి పాటల రూపంలో కూడా నిజం చాలా చక్కగా పాడారు మేడం. దాంతో పాటు ఎప్పుడైతే మన ఆలోచనలు అనేవి కూడా సరి లేకుండా ఉంటాయో, దాన్ని బట్టి ఎమోషన్స్ అనేవి కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఆ ఎప్పుడైతే ఎమోషన్స్ ఆలోచనలు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఖచ్చితంగా మాటలు అనేవి చురుగా అనేస్తాయి మేడం. అంటే అసలు బుల్లెట్ కన్నా కూడా శరవేగంగా కూడా దాటుకోపోతాయి. చాలా చక్కగా చెప్పారు మేడం. మౌనమే ఆయుధం అయితే అనే ఒక టాపిక్ తో మౌనం గురించి ప్రతి కోణంలో ఎలా గాంధీజీ ఏం చెప్పారు అంటే సరైనదే చూడాలి, సరైనదే వినాలి, సరైనదే మాట్లాడాలి అని. ప్రతి ఒక్క గురువు బుద్ధుడిది ఒక పాము కథ. ప్రతి దాంట్లో కూడా మౌనం ఒక విశిష్టత గురించి చాలా చక్కగా వివిధ అన్ని కోణాల్లోంచి కథ చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. క్లాస్ ఎలా ఉంది అన్న దీంట్లో ఏమైనా టాపిక్ లో కానీ ధ్యానం రిలేటెడ్ ఏదైనా క్వరీస్ గా ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్. ఎలాంటి సంశయాలన్నా మాట్లాడొచ్చు. మౌనంగా ఉండమన్నానని లోపల ప్రశ్నించకుండా అలజడి పెరుగుతుంది, మనకే ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల మాట్లాడండి, తెలిస్తే నేను వెంటనే చెప్తాను, లేదంటే గురువుని అడిగి చెప్తాను. ఎప్పుడైతే మనము మౌనంగా ఉంటాం మేడం, సునామీ భూకంపం ఎట్లా వస్తుంది మేడం అలానే అయిపోతుంది. కాసేపు బాగా ఉత్తి పెట్టుకుంటాం, అన్ని బయటకు ఒక్కసారి విరుచుకు పడిపోతాం. ఆ ఆ ప్రెషర్ అసలు భరించుకోవాలన్నమాట. ఏదైనా అవును ఎమోషన్ మేడం. ని తేలిపోతుంది. దాటగలగాలి తప్ప కంట్రోల్ చేయడానికి ఎప్పుడు చూడు. అవును. అవును మేడం. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలండి. అవును మేడం. అనురాధమ్మ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే. మేడం, నమస్తే మేడం. నమస్తే మా. ఇప్పుడు అంతర్గత మౌనం అన్నారే కదా మీరు, మా. ఆ, పైన కాకుండా లోపల ఎస్. ఆ మౌనం అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మామూలుగా సముద్రం పైన అలలవన్నీ వస్తూ ఆ ఆ అలలు కూడా సముద్రంలోనే కలిసిపోతాయి కదా మేడం. అలాగా అంతే. పైన ఉంటాం మనం, అలా పైన ఉంటాము. లోపల అంతర్గతంగా అని చెప్పి అన్నారు కదా, సముద్రం ఉమ్, అట్టడుగున ఏముంటుంది అక్కడ? వాటర్ ఏమి ఫ్లో అవ్వంట కదా, అక్కడికి చేరుకోవాలి మేడం. అంతే. ఎగ్జాక్ట్లీ అంతే. మా ప్రశాంతత ఉండాలి. అది సాధనతో అసాధ్యం ఏం కాదు, ఎందుకంటే మనకన్నా ముందున్న వాళ్ళందరూ చూపించిన మార్గమే కదా మనం అనుసరిస్తున్నాం. అట్లా అవును మేడం. ఉండగలగాలి మనం ఆ గట్టిగా స్థితిలో. నిర్ణయించుకున్నామంటే మేడం తప్పకుండా ఉంటామండి. ఉంటాం, వెళతాం కానీ తిరిగి వచ్చేస్తూ ఉంటాం. విషయం ఏంటంటే వెళ్తాం, ఒక టైంలో ఉంటాం, మళ్ళీ మనం చుట్టూ ఉన్న పరిస్థితులకి ఆ ప్రభావం మన మీద పడగానే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటాం. అది ప్రాబ్లం మనకి సాధనలో. అవును మేడం. ఉమ్, కానీ ఆ స్థితిని చేరుకోవాలంటే ఎలాగైనా సరే, కానీ పట్టుదల ఉంటే. అడవి రాముడిలో కూడా పాట ఉంది కదా మేడం,
కృషి కృషి ఉంటే ఉంటే మనుషులు ఋషులవుతారు. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. నిజమే మేడం, అది ఎప్పుడైనా మాత్రం. అంతేనండి. ఎవరైనా సరే మనకి ఇది జరగదు అనడానికి ఏమి అన్నీ సాధ్యమే. కానీ ఆ సత్యం తెలుసుకొని దాని వెనకాల వెళ్ళగలగాలి, ప్రయాణం చేయగలగాలి. అవును మేడం. అవునండి, చాలా బాగుంది మేడం మౌనం గురించి. టైం రాదు, మనం చేసుకోవాలంతే. మనం సపోజ్ ఇప్పుడు వంట చేస్తున్నాం కదా, వంట చేస్తున్నాం. వంట చేస్తున్నప్పుడు పిల్లడికి ఏది ఇష్టం, ఏది వండాలి, ఆయన ఏం తింటారు, అత్తయ్య ఏం తింటారు, లేదంటే ఆ కూర ఇలా ఇది ఆలోచించుకుంటాం. మనం ఇన్ని ఆలోచనలు చేయకుండా వంటే చేస్తాం. అక్కడ ఒక నామం తీసుకోవచ్చు, ఒక ఉపయోగకరమైన ఒక ఆలోచన. అంటే అన్నం ఎవరైతే తింటున్నారో వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పుకుంటారు కదా, అలా చేసినప్పుడు అన్నం ప్రసాదం అయిపోతుంది. అది కూడా మౌనమే. అంటే అనవసర ఆలోచన చెయ్యం, ఏదో మంచి ఆలోచన ఒకటో చేస్తాం. అందుకే అంటారు కలియుగంలో భగవంతుడి నామం చెప్పమని. ఎందుకంటే ఇక్కడ మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ఎలా చేస్తూ కూర్చుంటున్నామో, అది పని చేస్తున్నప్పుడు అలా చేయడం చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు. అసాధ్యమైతే కాదు, సాధ్యమే. అలా కూడా మనం చేయొచ్చు కళ్ళు తెరిచి కూడా. అలా సాధ్యం కాదు, ఏదో ఒక పనిలో పడిపోతున్నా అన్నప్పుడు మన పెద్దలు కూడా చూడండి, ఎప్పుడైనా మన పూర్వీకులు ఎవరైనా వంట చేసినా, బట్టలు ఉతికినా, పొలం పనులు చేసినా, ఒక పాట అవి ఉంటాయి కదా, ఒక పల్లె పదాలని చెప్పి ఏదో ఒక దాని మీద, అంటే మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఆ పని చేశారు. అంటే అదొక ధ్యానం. మనం కూడా ఇప్పుడు మ్యూజిక్ ధ్యానం చేస్తాం కదా, అవునవును మేడం. సంగీత ధ్యానం చేస్తున్నాం. అలా తెలియకుండానే వాళ్ళు చేసే పనుల్లోనే ధ్యాన స్థితి కలగడానికి మనకు ఉంది. పల్లెల్లో నాట్లు వేసినప్పుడు, పొలం పనులు చేసినప్పుడు, బట్టలు ఉతికినప్పుడు కూడా చాకలు అని శబ్దం చేస్తూ నోటితో చేస్తారు. అవునవునవును. అలాగే వండినప్పుడు కూడా నీ శ్లోకాలు, లేతే అన్నపూర్ణ సదాపూర్ణే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటూ, శంకర ప్రాణవల్లభే అంటూ, ఇలాగా శ్లోకాలు దానికి సంబంధించింది. అంటే అన్నం అక్కడ ప్రసాదం కింద అయిపోయి మనలో ఉన్న రుగ్మతలు తగ్గించడానికి కొన్ని శ్లోకాలు, కొన్ని పదాలు, కొన్ని మాటలు, ఒక్కొక్క అక్షరంలో వేల అర్థాలు నింపిన సంస్కృత శ్లోకాలు ఇచ్చారు. అవి చదువుతూ చేశారు. మనం ఏమనుకున్న కొనుక్కుంటారు లేదో అర్థమాట అని ఒక చేదస్తంలో చూసేవాళ్ళం. కానీ లోపలికి వెళ్తే ఇప్పుడు ఈ ధ్యాన సాధనకు వచ్చాక అప్పుడు తెలుస్తుంది ఇది ఎందుకు చేశారు, ఇది ఇలా ఎందుకు పెట్టారు పెద్దలు అనే ఆలోచన ఇప్పుడు అంటే సరైన క్రమంలో పడ్డాం. ఎప్పుడైతే ఆ ధ్యానానికి వస్తామో ఒకప్పుడు అర్థం తెలుస్తుంది, ధ్యానంలోకి వచ్చాక అందులో ఉన్న పరమార్థాలను కూడా ఏర్కోవడం మొదలెడతాం మనం. మేడం, చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. అన్మ్యూట్ ఇచ్చున్నానండి అందరికీ కూడా. హలో అమ్మా. నమస్తే సార్. నమస్కారం అమ్మా, నా పేరు రాజగోపాల్. నమస్తే మాస్టర్. నమస్తే తల్లి. మౌనం గురించి చాలా బాగా చెప్పారమ్మా. ఎంతకాలం మేము ఏమనుకుంటున్నామంటే మౌనం అంటే కాముగా మాట్లాడకుండా ఉండటమే మౌనం అని అనుకున్నాం. కానీ మనసు, చిత్తము, శారీరకంగా ఇంద్రియాలను కాముగా ఉంచటం మౌనం అనే విషయం చాలా చక్కగా చెప్పారమ్మా. మీ క్లాసులు బాగుంటూ ఉంటాయి, మీరు చక్కగా ఇలాగే చెప్తూ ఉండాలి. ఇది చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాం తల్లి, చాలా చక్కగా చెప్పారు. మౌనానికి ఇన్నాళ్ళకి కొత్తగా తెలుసుకున్నాం మీ ద్వారా. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? అందరికీ కూడా మరొకసారి అన్మ్యూట్ ఇస్తున్నాను మాస్టర్స్. మమత గారు నమస్తే అమ్మా. సిగ్నల్ ప్రాబ్లం. థ్యాంక్స్ అండి.
చాలా మీరందరూ చక్కగా పాజిటివ్ గా ఇందా రాజగోపాల్ గారు, తర్వాత అనురాధ క్లాస్ గారు, మీరందరూ చెప్తుంటే క్లాస్ బాగుంది అంటారు కానీ ఎప్పుడు మంచి క్లాస్ లో చెప్తారు నేను. మీకు అలా అనిపించడం వల్ల నేను ఇలా చెప్పగలుగుతున్నాను. పలికించిన వాడు రామభద్రుడట అనేవారు. ఇప్పుడు అలా అందరూ ఆ పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మా. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. మేడం సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? మాస్టర్స్ అందరికి శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క సమయం చక్కగా మౌనం గురించి చాలా గొప్ప మెసేజ్ అందరికీ కూడా పాస్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ. మెసేజ్ చేసిన వాళ్ళకి, ప్రతిస్పందించి మాట్లాడిన వాళ్ళకి, మౌనంగా ఉంటూ విషయాన్ని అవగాహన చేసుకున్న మాస్టర్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్.